జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత అన్నది అని చెప్పారు. కొన్ని పత్రికా యాజమాన్యాల తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి సన్మాన సభలో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణ వాదాన్ని ఇంకా తొక్కుతామంటే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. నేను ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఒక మాట మాత్రం నేను సిన్సియర్గా ఇస్తా ఉన్నా, తప్పకుండా జర్నలిస్టు మిత్రుల సమస్యల పరిష్కార బాధ్యత నాది, వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఒక మాట మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడే మేము వేదిక పైన అనుకుంటా ఉన్నాం, క్రాంతిని అభినందించే ఆతృతలో మిత్రులందరూ ఒకటేసారి రావడంతో మరి కొద్దిగా గందరగోళ వాతావరణం ఏర్పడితే నారాయణ గారు అంటున్నారు, అరే మనం జర్నలిస్టులమే, మీరు వినకపోతే ఎట్లా అన్నారు. జర్నలిస్టులు కాబట్టి ఎవరేం అనలేరని వాళ్ళ ధైర్యం. మిమ్మల్ని రాజకీయ నాయకులు అనలేరు అంటే మేము మీ దయాదాక్షిణ్యాల మీద మేము ఉండాలి. మీరు మంచిగా రాస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే మా పని బాగుండదు. నాకంటే బాగా మీకే తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఇప్పుడు ఈ జూన్ 2 వస్తే 5 సంవత్సరాలు గడిచిపోతున్న ఈ సందర్భంగా ఇంకా కూడా కొన్ని పత్రికలనండి, కొన్ని మీడియా సంస్థలనండి ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఒక ప్రయత్నం మాత్రం చేయడం మాంతలు. మేమేం చేసినా కరెక్టు, మేమేం చెప్తే అదే వేదం అనే ధోరణి, ఇంకా కూడా తెలంగాణ మీద ఆధిపత్యాన్ని చెలాయించే ధోరణి ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆధిపత్య భావనలు పోతే మంచిది. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ వివాదం కోరుకోవడం లేదు, ఎవరు కూడా ఇంకొకరి మీద ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం లేదు. తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకునే దిశగానే ఒక అస్తిత్వ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడ రోజు తెల్లారులేవగానే అమరావతి వార్తలు వేయండి, పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ వార్తలు కూడా మన అమరావతిలో ప్రచురించే సంస్కారం ఉండాలనా లేదా? ఉంటాయి ఆడ మన వార్తలు ఉండయి. నేను న్యూఢిల్లీకి పోతా, న్యూఢిల్లీ పోయినప్పుడు అప్పుడు పోతే కొన్ని పత్రికలు తీస్తే మన వార్త కనబడేది, మన ముఖం కనబడేది. ఇవ్వలేదు మన తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టు కానీ, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నట్టు కానీ, ముఖ్యమంత్రి ఉన్నట్టు కానీ కనబడదు. నేను ఒకరోజు అడిగిన, రాష్ట్రమే ఉన్నట్టు కనబడదు. నేను అడిగిన, ఏందా మరి మేము లేమా ఈ దేశంలో, ఏం సంగతి అంటే, సార్ అది ఆంధ్ర ఎడిషన్ సార్ అన్నారు. మరి ఆంధ్ర ఎడిషన్లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణ ఎడిషన్లో ఆంధ్ర వార్తలు మనకెందుకు అవసరం ఉందా? మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనేమో కొంతమందికి కోపం వస్తుంది, వాస్తవాలుగా మాట్లాడితే లేనిపోని ఆవేశాలు. నా విజ్ఞప్తి ఏమంటే, నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, నేను కూడా అంటా ఉన్నా, ఎక్కడో దగ్గర తెలంగాణ భావజాలాన్ని అణువణువున నింపుకొని పనిచేస్తున్న పత్రికలను తప్పకుండా ప్రభుత్వం కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉందనేది నా భావం. ఎందుకంటే ఇంకా ఈ ఆధిపత్యం, ఇంకా ఈ పెత్తనం, మేము నంది అంటే నంది, పంది అంటే పంది, ఎవరు ఏం చేసినా మేము చెప్పేదే వేదం అనే ధిక్కార ధోరణి ఏదైతే ఉన్నదో, తెలంగాణ వాదాన్ని లేదా తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఏదైతే ఇంకా కూడా జరుగుతూ ఉన్నదో, తెలంగాణ వచ్చినాక 5 ఏళ్ళకు కూడా ఇది పోవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ డ్రామా ఇంకెక్కువ రోజులు నడవదు. తెలంగాణ వచ్చినాక కూడా మేమే మీ నెత్తిన కూర్చుంటాం, మేమే ఆధిపత్యం చేస్తాం, మేమే గొప్ప వాళ్ళం, మాకే అంతా తెలుసు, మీకు తెలివి లేదు అనుకుంటే చాలా తప్పవుతుంది. పాలిటిక్స్లోకి పోయినప్పుడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో మీతో ఒక మాట అన్నాను నేను, ఇడిదొక్కుగా అయినా ఉన్నారు, వీళ్ళిద్దరు పాలిటిక్స్లో పోతున్నారు, వాళ్ళ కర్మ చాలా ఇది పెద్దది. జర్నలిస్టుల కోసం పనిచేయడం అనేది నాకైతే అత్యంత సంతోషం ఇచ్చే విషయం. సరే వాళ్ళిద్దరూ పాలిటిక్స్లోకి పోతాంటే పోనీ అన్న, కానీ ఆయన కర్మ ఇవల్ల చాలా గొప్పగా పరిణమించింది. మనం గర్వపడే విధంగా ఎమ్మెల్యేగా తిరిగిస్తాను. ఏపీడబ్ల్యూజేకున్న కాడ టీయూడబ్ల్యూజే అనే నిఖార్సైన తెలంగాణ సంఘానికి కొంత జాగా, కొంత నీడ కల్పించే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించమని కోరుతున్నాను. మానవ హక్కుల పట్ల, వివక్షకు వ్యతిరేకంగా, సమాజంలో అసమానతల పట్ల, వీటన్నిటి పట్ల ఒక అవగాహనతో పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, జర్నలిస్టులు అందరూ నాయకులు కాదు, జర్నలిస్టులందరికీ ఒకే తరహా అవగాహన ఉండాలని అనుకోవడానికి ఆస్కారం లేదు. క్రాంతి కానీ, అల్లనారాయణ కానీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి కొండలు కానీ, లేదా మిగతా మిత్రులందరూ కానీ, రమణ కానీ, వాళ్ళకున్నటువంటి నేపథ్యాల వల్ల, వాళ్ళకున్నటువంటి అవగాహన వల్ల జర్నలిస్ట్ ఉద్యమాన్ని ఒక కొత్త మలుపు తిప్పినారు. దేశంలో ఏ జర్నలిస్టుకు జరగని లబ్ధి
ఈ ప్రభుత్వంలో జరుగుతుంది కనుక ఇంకా దీన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను కూడా పెట్టే అవకాశం ఉంటుందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ గుర్తు చేసుకుంటూ మీ అందరూ ఇప్పటి వరకు జర్నలిస్ట్గా ఒక యూనియన్ నాయకుడిగా నాకు ఎంత సహకారంగా ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే సహకారాన్ని మీరందరూ నాకు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ